టీ20 క్రికెట్ మధ్య పిల్లకోన పసికోన అనుకునేటువంటి ఆఫ్ఘనిస్తాన్తో చేయడం అన్నటువంటిది చూపించడం అన్నటువంటిది అద్భుతమే. గతంలో మనకి వరల్డ్ కప్ మ్యాచ్ అప్పుడు ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో టై అయ్యి అప్పుడు చివరికి సూపర్ ఓవర్ వేసి ఆ సూపర్ ఓవర్లో గెలవడం ద్వారా సాధించాం. ఇప్పుడు ఒక సూపర్ ఓవర్ కాదు 2 సూపర్ ఓవర్లు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫైనల్గా భారత జట్టు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అంశం ఆఫ్ఘనిస్తాన్ మీద. వాస్తవంగా పసికోన్ అనుకుంటే అది అతిపెద్ద లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేసినటువంటి అంశం సంచలనమే అయింది. టీమిండియా ఇంత భారీ స్కోర్ 212/4 4 వికెట్లకి 212 స్కోర్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. 5 ఓవర్లో 22 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన భారత్ పేకల్లోతు కష్టాలు చిక్కుంది. అయితే భారత్ కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిందంటే అది రోహిత్ మెరుపు సెంచరీ వల్ల సాధ్యమైంది. రింకు సింగ్తో కలిసి అతడి అద్భుత భాగస్వామ్యం చలవే. ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ తొలి 3 ఓవర్లో కేవలం 10 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడి దాటికి భారత్ 4 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకుంది. ఫరీద్, జైస్వాల్, కోహ్లీ, శాంసన్లని వెనక్కి పంపేశాడు. జైస్వాల్ 4 పరుగులు, కోహ్లీ 0కే, శాంసన్ 0కి వెనక్కి పోయాడు. శివన్ దూబే 1కే అజ్మతుల్లా అవుట్ చేశాడు. 6 ఓవర్లో 34తో ఉన్నటువంటి టీమిండియా పరిస్థితి సంకటంగానే ఉంది. కానీ రింకుతో కలిసి రోహిత్ జట్టుని ఆదుకున్నాడు. ఇద్దరు ముందు ఇన్నింగ్స్ను కుదిరిపరిచారు. 11 ఓవర్లకి స్కోర్ 65/4. ఆ తర్వాత ఓవర్ నుంచి మోత మొదలైంది. రోహిత్, రింకుల విధ్వంసంతో భారత్ ఎవరు ఊహించినంత స్కోర్ సాధించింది. 4లు 6లతో ఆఫ్ఘన్ బౌలింగ్ తుత్తినియలు చేసింది. ఈ జంట స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఈ బ్యాటర్ల విధ్వంసంతో ఆఖరి 9 ఓవర్లలో టీమిండియా ఏకంగా 147 పరుగులు రాబట్టింది. ఒక్క 9 ఓవర్లోనే 147 పరుగులు. 41 బంతుల్లో అర్ధశతకం సాధించి రోహిత్ సెంచరీకి చేరుకోవడానికి మరో 23 బంతులు ఆడాడు. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బుధవారం ఉత్కంఠ ఊపేసినటువంటి 3వ టీ20లో సూపర్ ఓవర్లో 2వ సూపర్ ఓవర్లో ఆఫ్ఘన్ ఓడించింది. 3 మ్యాచ్ల సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ 121 నాట్అవుట్, 69 బంతుల్లో 11 4లు 8 6లతో రింకు సింగ్ 69 నాట్అవుట్తో మెరుపులతో మొదట భారత్ 4 వికెట్కి 212 పరుగులు చేసింది. నైట్ 55 నాట్అవుట్ 23 బంతుల్లో. అట్లా గుర్బాజ్ 32 బంతుల్లో. ఇబ్రహీం జద్రాన్ 50 రన్స్ 41 బంతుల్లో చెలరేగడంతో ఆఫ్ఘన్ కూడా 20 ఓవర్లో 6 వికెట్లకి సరిగ్గా 212 పరుగులే చేసింది. ఫలితంగా ఆట సూపర్ ఓవర్కి వెళ్ళింది. అందులో మొదట ఆఫ్ఘన్ 16 పరుగులు చేస్తే భారత్ కూడా అన్నే పరుగులు సాధించడంతో 2వ సూపర్ ఓవర్ తప్పలేదు. 2వ సూపర్ ఓవర్లో మొదట భారత్ 11 పరుగులే చేయడంతో గెలుపు కష్టమే అనుకున్నారంతా. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి రవి బిష్ణయ్ 3 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ను ముగించాడు. భారత్ని ఆనందంతో ముంచెత్తాడు. మారి నిబంధనల ప్రకారం ఫలితం తేలే వరకు ఎన్ని సూపర్ ఓవర్లైనా ఆడాల్సినటువంటి కాన్సెప్ట్తో ఖచ్చితమైనటువంటి విజయం సాధ్యమైంది. అయితే ఇక్కడ బౌలర్కి ఇవ్వాలనుకుంటా, ఎందుకంటే లాస్ట్ అతని బౌలింగ్ వల్లనే ఒకే ఓవర్లో 2 వికెట్లు వరుసనే పడగొట్టడంతో విజయం సాధ్యమైంది.